హాయ్. నడ్జ్ అప్రోచ్ ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫాలో అయిన అప్రోచ్. ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఐటీ రిటర్న్స్లో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వాళ్ళు కానీ, లేదంటే తక్కువగా ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసిన పొరపాట్లు లేదంటే తప్పులు సరిదిద్దుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించడం అన్న అప్రోచ్ అనమాట. నడ్జ్ అంటే NUDGE. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్ ఇంట్రూజివ్ యూసేజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్. ఇదనమాట ఈ అప్రోచ్. అంటే ఈ కోర్సివ్ మెథడ్ కాకుండా, బలవంతంగా వాళ్ళు ముక్కుపిండి వసూలు చేయడం అన్న పద్ధతిలో కాకుండా, స్వచ్ఛందంగా ట్యాక్స్ పేయర్స్ వాళ్ళంతకు వాళ్ళు ప్రేరేపితమై, ఉత్తేజితమై వాళ్ళు చేసిన పొరపాట్లు, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం ద్వారా ట్యాక్స్ పేయర్స్ పైన ఈ నెగిటివ్ సెన్స్లో కాకుండా పాజిటివ్ సెన్స్లో వసూలు చేయడం అనమాట. ఇది ట్యాక్స్ ఎఫిషియన్సీ, కలెక్షన్ ఎఫిషియన్సీ బాగా పెంచింది. అందుకే ఎకనామిక్ సర్వేలో మనకు ఒక బాక్స్లో స్పెషల్ ఐటమ్గా ఈ నడ్జ్ అప్రోచ్ గురించి ఇచ్చిండు అనమాట. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ ట్యాక్స్ పేయర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఏ విధంగా అంటే టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎప్పుడప్పుడు ఏ ట్యాక్స్ ఎంత పే చేయాలి అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రెండవది ఏంటంటే జెంటిల్ ప్రాంప్ట్స్ అంటే అవి కూడా ప్రాంప్ట్స్ అంటే అదే ప్రేరేపించడం అనమాట. నెక్స్ట్ డేటా డ్రివెన్ ఇన్సైట్స్, అంటే ఉండే డేటాను అంతా కలిపి దాని నుంచి డేటాతో విశ్లేషిస్తూ నీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇదంతా ట్యాక్స్ పేయర్స్కి పంపించడం ద్వారా వాళ్ళని పుష్ చేసినట్లు అనమాట. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నాడంటే పొటెన్షియల్ నాన్ కాంప్లియన్స్ని గుర్తిస్తాడు. ఫస్ట్ గుర్తించి ఏ ఏరియాలు ఏ వ్యక్తులు అన్నది, ఆ తర్వాత ఆ ట్యాక్స్ పేయర్స్ని గైడ్ చేస్తాడు అనమాట. ఎట్లా చేస్తే కరెక్షన్ చేసుకోవచ్చు అన్నది. ఆ తర్వాత వాళ్ళు వాలంటరీగా కరెక్షన్ లేదంటే అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళ రిటర్న్స్ని. ఇది ఈ నడ్జ్ అన్న అప్రోచ్ అనమాట. దీని ద్వారా ఏం సాధించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అవి కూడా అంటే కలెక్షన్స్ పెంచింది. ఏ రకంగా అంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చింది అనమాట. ఫారిన్ అసెట్ క్యాంపెయిన్ ఒకటి నిర్వహించింది. దాంట్లో నీకు విదేశీ ఆస్తులు ఉంటే ప్రకటించే దాంట్లో ఏదైనా లోపాలున్నా ఎత్తి చూపించింది జెంటిల్గా. ఆ తర్వాత ఇన్కమ్ కూడా, ఫారిన్ నుంచి ఇన్కమ్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళంతా వాళ్ళు కరెక్షన్ చేసుకోగలిగింది అనమాట ఈ క్యాంపెయిన్ ద్వారా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్లో మనం ఫైల్ చేసే ఈ డిడక్షన్స్ ఏదైతే ఉందో 80GGC, దాంట్లో భాగంగా డిడక్షన్స్లో కూడా ఏమైనా లోపాలు ఉంటే స్వచ్ఛందంగా సరిదిద్దుకునే విధంగా అవకాశం కల్పించింది. దాని ద్వారా కూడా కలెక్షన్స్ పెరిగినాయి అనమాట. HRA ఒకటి మనం ప్రకటిస్తారన్నమాట. HRA అంతా HRA విషయంలో కూడా ఏమైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చి ఆదాయం పెంచుకున్నది అనమాట గవర్నమెంట్. ఇది నడ్జ్ NUDGE.